చివరకు 17,077 వద్ద స్థిరపడింది. అటు జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 31 పాయింట్లు పెరిగి 5,158 వద్ద ముగిసింది. 1,65,000 కోట్ల రూపాయల లావాదేవీలను నడిపిస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి 2,10,000 కోట్ల రూపాయలకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక నేరాలపై కఠినంగా వ్యవహరిస్తూనే ఖాతాదారుల్లో అవగాహన పెంపొందించేందుకు కృషి చేస్తామని సంస్థ నూతన మేనేజింగ్ డైరెక్టర్ ఎం భగవతరావు చెప్పారు. పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయన ఈటీవీతో ప్రత్యేకంగా ముచ్చటించారు. నూతనంగా మేనేజింగ్ డైరెక్టర్ పదవిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కి తీసుకున్నారు. అంటే మొత్తానికి రాష్ట్రంలో మీ వ్యాపార లావాదేవీలు ఏ రకంగా జరుగుతున్నాయి? బిజినెస్ గురించి చెప్పండి. చాలా బాగా జరుగుతుంది. మేము ఆంధ్రప్రదేశ్ మా కోర్ ఏరియా, మా బ్రాంచెస్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఈ రాజ్యంలో చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద బ్రాంచెస్ ఇక్కడ ఉన్నాయి. కానీ భారతదేశంలో కూడా మరి అన్ని స్టేట్స్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. మా కోర్ ఏరియాస్ అంటే మెయిన్లీ ఆంధ్రప్రదేశ్. ఓకే, 2011-2012 ఫైనాన్షియల్ ఇయర్లో మీ బిజినెస్ ఏ రకంగా సాగింది? మా డిపాజిట్స్ ఒక 18% ఇంక్రీజ్ అయింది. అడ్వాన్సెస్ కూడా ఆ లెవెల్లో ఇంక్రీజ్ అయింది. ఈ లాస్ట్ 2 months ఆఫ్ ద ఇయర్లో డిపాజిట్స్ ఇంకా పెరగడానికి ఛాన్సెస్ ఉంది. సో ఇయర్ ఎండ్లో 20% డిపాజిట్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కార్పొరేట్ బ్యాంకులతో మీరు ఏ రకంగా పోటీ పడుతున్నారు ప్రస్తుత సిచ్యువేషన్లో? మా గ్రోత్ అన్ని సెక్టార్లోనూ ఉంటుంది. పర్టికులర్లీ అగ్రికల్చర్లో మంచి గ్రోత్ చూసాము. అగ్రికల్చర్లో అన్ని బ్యాంక్స్ 18% రీచ్ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ ఉంది. అది ఒక మ్యాండేటరీ టార్గెట్గా చూడకుండా మేము ఒక బిజినెస్ ఆపర్చునిటీగా చూసాము. 18% డిసెంబర్లోనే అచీవ్ చేసేసాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 18.5% ఉంది. డైరీస్తో టైఅప్స్, ట్రాక్టర్ డీలర్స్తో టైఅప్, ఇవి అన్నీ అగ్రెసివ్గా చేస్తున్నాము. సో అగ్రికల్చర్ మా ఫోకస్ ఏరియాగా ఉంటుంది. ఇది మొత్తానికి భగవంతరావు గారు చెప్తున్న విశేషాలు. కెమెరామెన్ రమేష్తో రమేష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ఇప్పుడు ప్రకటనలు.